నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మత సామరస్యంతో పాటు మానవత్వం వెల్లువిరిసింది. అంతకు మించి కాటా శ్రీను మీద అభిమానం మరింత వెల్లువిరిసింది. మనతో పాటు నాయకులంతా ఉన్నారు. ఎవరితో మాట్లాడిచ్చాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితులు. ఎందుకంటే చిన్న స్థాయి కార్యకర్త నుంచి మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మనతో పాటు మహేష్ ఉన్నారు. ముందుగా మహేష్తో మాట్లాడిద్దాం. అన్న, చాలామంది కార్యకర్తలు చిన్న స్థాయి కార్యకర్త నుంచి ఈరోజు ప్రజాప్రతినిధుల వరకు అందరూ హాజరయ్యారు. ఏమనిపించింది ఈ పండుగ వాతావరణం? ఇక్కడ మనం తెలంగాణ సాంప్రదాయం ప్రకారం దసరా అనేది మనకు చాలా పెద్ద పండుగ. ఈరోజు ఇక్కడ ఈ పబ్లిక్ను, ఈ కార్యకర్తలను ఇదంతా చూస్తుంటే పటాన్చెరు చరిత్రలో కార్యకర్తలు ఒక నాయకుడి యొక్క జన్మదిన వేడుకలు చేయడం నాకు తెలిసి ఇదే మొదటిసారిగా భావిస్తున్నాము. అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఒక్కరూ స్వతహాగా అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద లేకుండా వచ్చేసి ఘనంగా ఈ పటాన్చెరు నడి సెంటర్లో మేము కాటా శ్రీనన్న జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇంకా జరుగుతూ ఉంది. చాలామంది వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. ఎట్లా అనిపించింది ఈ వాతావరణం? మీరు కూడా చూస్తున్నారు. బ్లడ్ డొనేషన్ దగ్గర క్యూ కట్టేసి అన్న మేము ఇస్తాం అని చెప్పేసి క్యూ కట్టి నడుస్తుంది. సుమారు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 2-3 అవర్స్ వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు స్వతహాగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ముఖ్యంగా కాటా శ్రీనన్న అభిమానులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.